నేను చెప్తా, మీరు కూడా చెప్పాలి. మందకృష్ణన్న అభినవ అంబేద్కర్ ఎందుకైందో మీరు కూడా చెప్పాలి. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించాడు. అదే విధంగా 1924లో బాబాసాహెబ్ అంబేద్కర్ బహిష్కృత హితకారిణి మహాసభని స్థాపించాడు. 1924 దేనికోసం? దాని యొక్క లక్ష్యం ఏంటి? ఎడ్యుకేట్ ఆర్గనైజ్, అంటే దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి దళితులకు హక్కులను కల్పించాలనేటటువంటి సంకల్పంతో 1924లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించినటువంటి మహాసభ. అదే విధంగా ఈ దోసుకున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా అవహేళనలు పడి మాదిగా అంటే చెప్పుకోవడానికి ధైర్యం లేని రోజుల్లో పశువుల కంటే హీనంగా మాదిగ జాతిని అవమానించేటువంటి సమయంలో ఒక నెల్సన్ మండేలా లాగా, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లాగా మాదిగల యొక్క హక్కులను కాపాడి మాదిగలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి అరే నేను మాదిగరా అని చెప్పుకునేటటువంటి దమ్ము ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తే మందకృష్ణ మాదిగన్న కాదా?